సమాజంలో రకరకాల ఇబ్బందులున్నాయన్న. ఒక్కొక్క దానికి పోతే ఒక్కొక్కటి విద్యా వ్యవస్థలో పోతే విద్యా వ్యవస్థలో కూడా చాలా మాఫియా ఉంది. మెడికల్ పోతే మెడికల్ మాఫియా ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఏలనన పో రైట్. నేను 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 కొన్ని అడుగుతా, మీరు చెప్పండి. అంటే మీరు రక్తదానం చేస్తుంటారు, తరచూ హాస్పిటల్‌లకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కాబట్టి, హాస్పిటల్‌లో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న లోపాలేందసలు? హాస్పిటల్ వ్యవస్థలో అంటే ఇప్పుడు ఒక మా మా చెవెల కాన్స్టిట్యున్సీ ఉంది. మా పరిధి వరకు ఇప్పుడు. నేను మా చెవెలలో బ్లడ్ బ్యాంక్ పెట్టాలని చెప్పి నేను గవర్నమెంట్ నుంచి ఎన్‌హెచ్‌ఎం నేషనల్ హెల్త్ మిషన్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ఫండింగ్. ఇట్లే ఫండింగ్ చేసిన ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ లాగా అది. అన్ని ఇండియా వైస్‌గా అందరికీ రక్తం కావాలన్నోళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి రక్తం అందించడము, వాళ్ళు బ్లడ్ కొని వాళ్ళకి పేషెంట్‌లకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతోని పనిచేయడం జరుగుతుందది. అలా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ గిట్టంగా కొన్ని సపోర్ట్ చేస్తుంటది. ఆ విధంగా నేను మా చేవెళ్ళ గిట్టంగా బ్లడ్ కావాలి అని చెప్పేసి నేను శంషాబాద్ చేవెళ్ళకి 2 కావాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను కరోనాలో. పెడితే అవి శాంక్షన్ అయినాయి. వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది ఎక్విప్‌మెంట్స్ వచ్చి. మా ఎమ్మెల్యే గారు చెప్పాను, సపోర్ట్ చేశాడు గానీ ఇప్పటికి అది ఓపెన్ అవ్వలేదు. 3 సంవత్సరాల నుంచి ఓపెన్ అవ్వట్లేదు. అంటే దుర్వినియోగం అంటే వచ్చింది గిట్టంగా మనం సరిగ్గా దాన్ని విధానంగా వాడుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వ అధికారులు అన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, కింద జెడ్పీటీసీ కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్ ఎవరైనా కావచ్చు. ఇలాంటి వాటిని ఏదైనా వచ్చినప్పుడు హాస్పిటల్ సందర్శించి అందులో ఉన్న లోపాలేంది ప్రజలను రెగ్యులర్‌గా నిత్యం ప్రజల్లో ఉండాలా వాస్తవంగా. వారానికి ఒకసారో, నెలకొకసారో హాస్పిటల్ విజిట్ చేస్తేనే కదా తెలిసేది ఏం లోపాలున్నాయనేది. అవును. అన్నీ బాగున్నాయి, మందపడకలని కేసీఆర్ గారు చెప్పారు. అవి ఎంతవరకు అమలైనాయి అనేది చూసుకుంటే, ఇప్పుడు ఉన్న వాటికన్నా కరెక్ట్‌గా రన్ అవుతున్నాయనేది చూసుకోవాలి కదా! డాక్టర్లు 24 అవర్స్ ఉంటున్నారా? నర్సులు మంచిగా ఉంటున్నారా? ట్రీట్మెంట్ ఎలా ఉంది? వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంది? అనేది చూసుకుంటే, ఎక్కడ పోయినా సరైన విధానం గవర్నమెంట్ హాస్పిటల్‌లో అంటే ఎందుకు ఈ వ్యవస్థ మారదు? గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇప్పటికి గూడా ఎందుకు అవసరాల కోసం, ఎక్విప్‌మెంట్‌ల కోసం, లేకపోతే చిన్న చిన్న మెడిసిన్ కోసము ఆధారపడాల్సి వస్తది ప్రైవేట్ ఆసుపత్రుల పైన. ఎందుకు ఆ వెసులుబాట్లు లేవంటే ఏం చెప్తారు? అంటే మెయింటెనెన్స్ లేదు కదన్నా. గవర్నమెంట్ ఫండ్ ఇస్తుందని చెప్తాం మేము. ఇంత ఇస్తున్నాం ఫండ్ అంటున్నారు. అది కరెక్ట్‌గా హాస్పిటల్‌కి వస్తున్నాయా? హాస్పిటల్‌కి వస్తే మరి హాస్పిటల్‌లో ఉన్న పై అధికారులు ఏమన్నా తింటున్నారా? వచ్చే ఫండ్‌ని ఏమన్నా తింటున్నారా? వీళ్ళేమన్నా మాఫియా ఏమన్నా జరుగుతుందా? అక్రమాలకు జరుగుతుందా తెలీదు కదా మనకు. కాబట్టి వెరిఫై అనేది ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అనేటోడు వెళ్ళి వారానికి ఒకసారి, నెలకొకసారి రెగ్యులర్‌గా ఎళ్లి విజిట్ చేయాలి. హాస్పిటల్ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలా. ఆయనకి ఎట్లా తెలుస్తది ఇప్పుడు? తిరిగితేనే కదా తెలిసేది. వీళ్ళు కరెక్ట్‌గా ఇవ్వకపోతే వాళ్ళు బిల్లులు పెట్టుకుంటుండొచ్చు. అందించకపోవచ్చు కదా ఎక్విప్‌మెంట్స్. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ హాస్పిటల్‌లో ఉన్న సూపరింటెండెంట్ దగ్గరికెళ్ళి హాస్పిటల్ విజిట్ చేసి తెలుసుకోవాలి వాస్తవంగా. ప్రజల్ని అడగాలి. మీకు సరైన వైద్యం అందుతుందా? నేనేం చేయాలి ఇంకా? నేను ఎమ్మెల్యే ఇప్పుడు మీ ప్రజాప్రతినిధిని కాబట్టి మీకు ఏ విధంగా నేను సహాయపడగలను తెలుసుకునే విధానం అట్లాంటోళ్ళు ఉన్నారా? రావాలా. అట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారా రాష్ట్రంలో? చాలా కష్టమన్నా. ఉన్నారంటే ఎవరిని చెప్పగలుగుతాం? మనం ఇప్పుడు ఈ 119 మందిలో మనకి ఎంతమంది ఉన్నారనేది మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? ఏదో పోతే ఏదన్నా హైప్ కోసమో, పేరు కోసమో పోయి బిల్డప్‌లు ఇచ్చుంటే తప్ప జనాలకి నిజంగా ప్రేమతోటి పోయేటోళ్ళు చేయాలనే వాళ్ళు చాలా తక్కువున్నారన్న. ఉండొచ్చు గానీ మనం ఎందుకు అనుకోవడం గానీ, చాలా తక్కువున్నారు. ఉండొచ్చు అక్కడక్కడ. చాలా తక్కువున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో చూసేవాడిని రెగ్యులర్‌గా. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఆయన కేతిరెడ్డి అవును. వెంకటరామరెడ్డి గారు చేసేవాళ్ళు. అట్లా ఆయన ప్రతిరోజు విజిట్ చేసేవాడు. అలా విజిట్ చేస్తే గనుక తెలుస్తదేమో గానీ ఎవరు విజిట్ చేయట్లేదు కదా అట్లా. వాస్తవంగా అంటే ముఖ్యంగా ఏందనంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన పరిధిలో ఉన్న ప్రతి మండలం లెవెల్‌లో సమాజ సేవకులు ఎవరున్నారన్నది ముందు వెరిఫై చేయాలి. ఎందుకంటే సమాజ సేవకులకే తెలుస్తది. ప్రతీది వ్యవస్థలో ఉన్న మార్పులు ఏమన్నా తప్పులున్నాయా జరిగాయా? కామన్ పీపుల్ ఎప్పుడో ఒక రోజు పోతారు. సమాజ సేవకులు ఎప్పుడు నిరంతరం వాళ్ళతో ఏదో ఒకటి చేయాలి. ఒకటి తప్ప ఒకటి కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే తెలుసు. ఇప్పుడు నేనున్న రక్తం మహేందర్ ఏముంది ఏందంటే నేను చెప్పగలుగుతా. రక్తమే కాదు ప్రతి సమస్య నేను చెప్పగలుగుతా. ప్రతి సర్వీస్‌లో ఉన్న ప్రతి సమస్య నేను చెప్పగలుగుతా. కానీ ఆయన ఫోన్ చేసి లేపని పరిస్థితి చాలా సార్లు చేసి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో సార్లు లేపుతారు. అమావాస్యకు ముందు ఒకసారి లేపి చెప్పు మహేందర్ బిజీ ఉన్నట్టు అయిపోద్ది అంతే. అసలు రెస్పాన్సిబులే కరెక్ట్. రెస్పాన్సే కరెక్ట్ లేదన్న అసలు ఎక్కడటంగా. ఓకే. ఆ రెస్పాన్స్ ఉండి ఇది చేస్తున్నాం 5 సంవత్సరాలు 3 టర్మ్‌లు గెలిచాడు మా ఎమ్మెల్యే ఇప్పటివరకు మా చెవెళ్ళ. కానీ 3 సంవత్సరాలు మరి ఎంత డెవలప్ చేసిండో ఆయనకే విజ్ఞత ఆయనకే తెలియాలి. ఏం ఊర్లలో పోతే రోడ్లు దరిద్రంగా ఉన్నాయని. మా ఊరికి పోతే రోడ్డు నేను కారు తీసుకొని ఊరికి పోవట్లేదు. రోడ్ అంత దరిద్రంగా ఉంది ఇప్పుడు. ఏడ గుంతలు, వాటరు, దుమ్ము, ధూళి అంతా ఆగమైపోతున్నాయి. వెహికల్సే ఖరాబ్ అవుతున్నాయి. అంటే డెవలప్‌మెంట్ అనేది ప్రభుత్వం నుంచి ఫండ్ వస్తుందా, వస్తలేదా అని చూసుకుంటే ప్రజల్లో తిరిగి ఏదో మినిమమ్ సేవలన్నా వాళ్ళకి చేయాలి. తెలుసుకోవాలి అసలు. ఈ వర్షం పడితే ఎట్లుందో వీళ్ళ పరిస్థితి. హాస్పిటల్‌కి వెళ్తున్నా తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయాలి. 5 ఏళ్ళు వచ్చారంటే వాళ్ళ పదవి చుట్టూ ఈ శంకుస్థాపనలు, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇంకా ఈ సీఎం రిలీఫ్ ఫండ్‌లు ఇచ్చే పేపర్‌లో కటింగ్‌లు వేసుకుంటే తప్ప ఏం లేదన్న. కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం ఇయ్యాల్సిన అవసరం లేదన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తారన్న. కలెక్టరో, లోకల్ ఉన్న ఎవరో జడ్పీచో ఎవరో ఒకరు ఇస్తారు. ఎమ్మెల్యే పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళే ఇచ్చేదో పెద్ద వీళ్ళే ఆస్తులు రాసిస్తున్నా, సొంతంగా నా ఇస్తున్నా అన్న ఫీలింగ్‌లో ఉన్నారన్న చాలామంది ఎమ్మెల్యేలు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు రైట్. ఈ వ్యవస్థ అంతా రూపుమాపి అంటే వ్యవస్థ సత్మార్గంలో నడవాలి. ప్రజలకు నిజంగా నాణ్యమైన విద్య, వైద్యం
ఇతర వస్తువులు కలగాలి అంటే ఏం జరగాలి అసలు? రాజకీయాలకు ముఖ్యంగా చదువుకున్నోడు రావాలన్నా కొంచెం సమాజ పట్టున్న ప్రజల్లో ఏం సమస్యలు ఉన్నాయి మాట్లాడి పట్టున్నోడు రావాలి, కానీ కరప్టెడ్ అయ్యేటోడు వస్తే మాత్రం ఎక్కడో ఈ వ్యవస్థ ఇట్లా. ఉన్నారా ఇప్పుడు కరప్ట్ అయిన వాళ్ళే ఉన్నారా అంతా? ఇంచుమించు చూస్తుంటే అంతే ఉన్నారన్న. ఏడో ఉండొచ్చు కొంతమంది, కానీ చాలా తక్కువ ఉన్నా. ఎక్కడ చూసినా ఏదో ఒక పని. ఇప్పుడు ఎలక్షన్ ముందర ప్రతి ఓటుకు ఎంత ఓటు పంచని, ఓటు కొనకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది నేనైతే లెక్క పెట్టలేను. ఖచ్చితంగా ఓటు పంచారన్న. మా ఊర్లో ఏడగా పంచారు, అందరూ పంచుతూనే ఉన్నారన్న. చెప్పలేకపోతారు కానీ లెక్క ప్రకారం ప్రతి ఓటు పంచకుండా గెలవడం అనేది సాధ్యమైన పని కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు మార్పు ఏందన్న అంటే ఏమన్నా కానీ ఓటు మాత్రం ఎవరికొరకు వేస్తారు కన్ఫామ్. జనాలు ఏం ఓటు వేయకుండా అయితే ఉండరు. ఎక్కిపోతే చదువుకున్న వాళ్ళు మాకు వీకెండ్ అని వెళ్ళిపోతారు, కొంచెం లీవ్లు ఇచ్చిన ఓటు వేయకుండా బద్దకస్తులు. ఇలాంటి వాటంగా సమాజం నాశనం అవుతుంది. ఎందుకంటే చదువుకొని మంచి చెప్పాల్సిన వృత్తిలో ఉండి నువ్వే చెప్పకుండా ఓటు వేద్దాం వీకెండ్లకు పోతే ఎట్లా వ్యవస్థ ఎక్కడ మారుతుందన్న. మళ్ళీ ప్రశ్నించడం మాత్రం వాళ్ళు ముందు ఏం చేస్తున్న ఎమ్మెల్యే అని అంటారు. అంటే నువ్వు ప్రశ్నించాలంటే ముందు నువ్వు ఓటు హక్కు వినియోగించుకున్నావా? ఓటు వేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాలా. 6 మంది లిస్ట్ ఉంటే 6 మందిలో ఎవరు బెటర్, 6లో బెటర్ ఎవరు ఇంత అని ఆలోచించి ఆ క్షణంలో ఆలోచించి మార్పు వస్తే మాత్రం వ్యవస్థలో మార్పు వస్తుంది. పలానోడు ఏంది ఇన్నిసార్లు గెలిచిన ఏం చేసిండు, ఈ మనిషి క్యాడర్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, వ్యక్తిత్వంగా ఆలోచించాలి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఈ 40 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటేనే ఓటేయాలి. ఎట్టికి 5,000 ఇచ్చిండు 2,000 ఇచ్చిండు కొనుక్కొని వేయడం వల్ల ఈ వ్యవస్థ రోజుకి ఇంత కరెక్టెడ్ అయిపోద్ది. లక్షల కోట్ల అప్పుల కుప్ప అయితే మన మీద బడన్ అవుతూనే ఉంటుంది, ప్రతిదీ పెరుగుతుంటుంది. విద్యా వైద్యం ఫ్రీ ఇవ్వచ్చు కదన్న, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు విద్యా వైద్యం ఫ్రీ ఇస్తే మనకి ఇంకా ప్రజలకు ఏం సమస్యలు ఉంటాయి? అవును. ఎంత కష్టపడతారన్న. పిల్లలు ఏంటంటే పిల్లలు పుట్టిరని చాలు వాడు చదివించేదాకా వాడికి ఇప్పుడు చెడ్డీ ఏర్పించిందంటే వాడికి 4 లక్షలు 5 లక్షలు ఫీజు కూడా ఉన్నాయి ఒక్కొక్క స్కూల్లో. అంటే మినిమం ఎక్కడ పోయినా ఒక 50,000 30,000 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంతా కూడా తక్కువలేవు. అంటే వానికి ఏం తెలుసు, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి స్టడీ చేస్తే 25-30,000 ఫీజు కట్టి వాడిని చదివేటంత వరకు వానికి అదే. మళ్ళీ ఏదైనా హాస్పిటల్ అయితే డబ్బులు, ఈ రెండింటికే డబ్బులు. ఎందుకంటే విద్య ఒకటి ఫ్రీ చేసి హాస్పిటల్లో ఫ్రీ చేస్తే ఇంకా ప్రజలకు ఏం సమస్యలు ఉంటాయి అన్న పెద్దగా.